మన వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న ఏయూ కన్వెన్షన్ గ్రౌండ్లోని ఎవ్రీ ఇయర్ పెట్టినట్టే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈసారి వైజాగ్ జలకన్య ఎక్స్పో అని మొన్న నేను అయితే విజిట్ చేశాము. చైనా వాళ్ళ ఉన్నది. మొన్న నాతో పాటు మొన్న ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం అయితే ఫిషెస్ అది పెట్టారు అక్వేరియంలో ఉన్నట్టు. ఈసారి అయితే జలకన్యలు కూడా తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టాల్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది 2-3. కాకపోతే ప్రైజెస్ అయితే చాలా ఓవర్గా ఉన్నాయి. ఏది తీసుకుందామన్నా 400-450 అంటున్నారు. బార్గెన్ చేసినా కూడా యూజ్ ఉండట్లేదు, వాళ్ళు ఫిక్స్ ప్రైస్ అనేస్తున్నారు. సో నాకు నచ్చినా సరే నేను అంత పెట్టడం ఇష్టం లేక వద్దనేసుకున్నాను అనమాట. మొన్న అయితే ప్రతి గేమ్ ట్రై చేశాడు, చూడండి మీరే. ఎగ్జిబిషన్స్ అంటే ఆబ్వియస్లీ బయటతో పోలిస్తే ప్రైజెస్ ఎక్కువగానే ఉంటుంది లోపల. సో ఏది తిందామన్నా సరే 150 అట్లా ఉంటుంది. రైడ్స్ కూడా అంతే, మొన్న వద్దన్న గేమ్స్ అని ఆడి పడేసాడు అనమాట. ఏ గేమ్ చేసినా 50 అలాగా 100. కాకపోతే ఆ ప్రైజెస్ ఏవైతే వచ్చిందో చాట్ అనేసి టీ జెల్లీడ్ అని అసలు నాకైతే నవ్వు ఆగలేదు. మేము పెట్టి ఆడిన దానికి అన్ని పడేసాడు మొన్న. అయినా మంచి గిఫ్ట్ ఏమి రాలేదనమాట. లోపలికి వెళ్తే స్నో వరల్డ్లోని బాగా వాటర్ ఫాల్ డెకోర్ అవన్నీ పెట్టనమాట, చాలా బాగుంది. ఇది మాత్రం చాలా కూల్గా ఈ ప్లేస్ అయితే లోపలికి కన్ఫర్మ్ వెళ్ళండి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 150 అయితే తీసుకున్నారు. మాకైతే పర్వాలేదు అనిపించింది. సో కొత్తగా జలకన్యను అయితే పెట్టారు ఈ ఇయర్. అలాగే రైడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందైతే ఇంత ఎక్కువ ఉండేది కాదు, మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము. కాకపోతే టైం స్పెండ్ చేయడానికి ఇదొక మెమరీలా అనమాట. కొత్త రైడ్స్ అన్నీ పెట్టారు, పర్వాలేదు, బాగానే ఎంజాయ్ చేస్తాం. గ్రూప్గా వెళ్తే మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. కాకపోతే ఏది కొందామన్నా సరే చాలా బిట్ ఓవర్ ప్రైజెస్ ఉంటున్నది, మనం బార్గెన్ చేసినా అవ్వట్లేదు. నాకు ఓ టీపాయ్ సెట్ అయితే నచ్చింది, నేను చాలా బార్గెన్ చేశాను కానీ ఆడు ఇంకా ఫిక్స్ అని చెప్పి దాని మీదే ఉన్నాడు. సో మొన్న కూడా లైట్ తీసుకో అని అంటే నేను కొనలేదు. షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.